స్టార్ హీరో సూర్య మరోసారి డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజుతో జతకడుతున్నారు. రెట్రో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సూర్య ధైర్యం మాత్రం తగ్గలేదు. 1960s నుంచి 1990sల నేపథ్యంలో రూపొందిన రెట్రో సూర్య లుక్, కార్తిక్ మార్క్ యాక్షన్తో హైప్ క్రియేట్ చేసిన కథనం ఆకట్టుకోలేదని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సూర్య మళ్లీ కార్తిక్తో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కొత్త సినిమా కూడా సూర్య సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్తోనే రూపొందనుంది. సంతోష్ నారాయణన్ సంగీతం, శ్రేయాస్ సినిమాటోగ్రఫీతో ఈ చిత్రం భారీ అంచనాలతో మొదలు కానుంది. ఈసారి అభిమానులు ఈ కాంబో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో సూర్య 45 పై ఇప్పటికే చర్చ మొదలైంది. రెట్రో ఫ్లాప్ను మరచి కార్తిక్ సూర్య జోడీ హిట్ కొడుతుందా? ఈ రిస్క్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి. ప్రఖ్యాత బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ తన సంగీతంతోనే కాదు, మంచి మనసుతోనూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ముర్షిదాబాద్లోని జియాగంజ్లో హెన్షెల్ పేరుతో ఓ రెస్టారెంట్ను ప్రారంభించారు అర్జిత్. కార్మిక వర్గం కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ రెస్టారెంట్లో కేవలం 30 రూపాయలకే భోజనం లభిస్తుంది. ఈ సందర్భంగా అర్జిత్ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వారికి తక్కువ ధరలో స్వచ్ఛమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్లో అన్ని రకాల వంటకాలు లభిస్తాయని, నాణ్యతకు ఎలాంటి రాజీ లేదని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అర్జిత్ చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి. అర్జిత్ సింగ్ గొప్ప గాయకుడే కాదు, గొప్ప మనసున్న మనిషి అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ చిన్న ప్రయత్నంతో జియాగంజ్ ప్రాంతంలోని కార్మికుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అర్జిత్ సింగ్ ఈ సామాజిక సేవతో మరోసారి అందరి గుండెల్లో చోటు సంపాదించారు. యంగ్ హీరో తరుణ్ మళ్లీ సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ కొత్త ఉత్సాహంతో కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని తాజా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఏకంగా ఓ పెద్ద డైరెక్టర్తో సినిమా, అదే సమయంలో ఓటీటీలో వెబ్ సిరీస్తో రెండు వైపులా రచ్చ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా రివీల్ కానప్పటికీ పెద్ద డైరెక్టర్తో కలిసి పనిచేయడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఓటీటీ వెబ్ సిరీస్లో తరుణ్ నటన కొత్త ఒరవడిని సృష్టించనుందని టాక్. ఒకప్పుడు నువ్వే కావాలి, నువ్వే నువ్వే వంటి హిట్స్తో యూత్ను ఆకట్టుకున్న తరుణ్ ఈ కొత్త ప్రాజెక్ట్స్తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో తరుణ్ కంబ్యాక్ గురించి ఫ్యాన్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మరి ఈ రీ ఎంట్రీతో తరుణ్ బాక్సాఫీస్ షేక్ చేస్తాడా? ఓటీటీలో సంచలనం సృష్టిస్తాడా? వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన క్లాసిక్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. మే 9న ఈ చిత్రం గ్రాండ్ రీరిలీజ్ కానుంది. ఈసారి సినిమాను 3D మరియు 8K క్వాలిటీలో రీమాస్టర్ చేశారు. భారతదేశంలోనే తొలిసారిగా 8Kలో రీరిలీజ్ అవుతున్న చిత్రంగా రికార్డ్ సృష్టించింది. 8 కోట్ల రూపాయలతో ఈ రీమాస్టరింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. 1990లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. చిరంజీవి యాక్షన్, శ్రీదేవి అందం, రాఘవేంద్రరావు డైరెక్షన్తో పాటు ఇళయరాజా సంగీతం అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీతో సినిమా మరింత విజువల్ ట్రీట్ ఇవ్వనుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రీ రిలీజ్ గురించి హైప్ షురూ అయింది. మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్పై ఆసక్తికర సమాచారం వెల్లడించారు. ఈ ఐకానిక్ చిత్రానికి సీక్వెల్ తీస్తే రామ్ చరణ్, జాన్వీ కపూర్లు నటిస్తే బాగుంటుందని చిరు అభిప్రాయపడ్డారు. దర్శకత్వ బాధ్యతలు స్టార్ డైరెక్టర్ నాగశ్విన్కి అప్పగించాలని, రాఘవేంద్రరావు మార్గదర్శనంలో ఈ ప్రాజెక్ట్ రూపొందించాలని సూచించారు. అంతేకాదు ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మించాలని చిరు పేర్కొన్నారు. 1994లో విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పుడు చిరు చేసిన ఈ సీక్వెల్ సూచన ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. రామ్ చరణ్, జాన్వీ జోడీ, నాగశ్విన్ దర్శకత్వం, రాఘవేంద్రరావు సలహాలతో ఈ చిత్రం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్టును చేపడితే మరో బ్లాక్ బస్టర్ తప్పదని అభిమానులు భావిస్తున్నారు.